వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈరోజు జరిగినటువంటి డైలీ టెస్ట్ 4కి సంబంధించిన సొల్యూషన్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, if cos A by cos B equals to n and sin A by sin B equals to m, then m square minus n square into sin square B అడిగాడు. And he has framed 4 options. Fine. సో గివెన్ డేటాను కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే, cos A అంటే మనం ఎలా రాయొచ్చు? n ఇంటూ cos B అని రాయొచ్చు. ఎస్ ఓ నో? అండ్ అట్ ద సేమ్ టైమ్ sin A అంటే మనం ఎలా రాయొచ్చు? m ఇంటూ sin B అని రాయొచ్చు, రైట్? ఓకే, ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? cos స్క్వేర్ A ఈక్వల్స్ టు n స్క్వేర్ ఇంటూ cos స్క్వేర్ B, రైట్? అండ్ ఇది కూడా sin స్క్వేర్ A ఈక్వల్స్ టు m స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ B. అవునా? ఎందుకని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను? sin స్క్వేర్ బీకి అడిగాడు క్వశ్చన్లో, m స్క్వేర్ n స్క్వేర్ కూడా అడిగాడు క్వశ్చన్లో, కాబట్టి ఈ విధంగా చేశాను. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ని యాడ్ చేశాను అనుకోండి, సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ అవుతాయి. సో cos స్క్వేర్ A ప్లస్ sin స్క్వేర్ A, రైట్? సో cos స్క్వేర్ A ప్లస్ sin స్క్వేర్ A ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎడిషన్ n స్క్వేర్ cos స్క్వేర్ B ప్లస్ m స్క్వేర్ sin స్క్వేర్ B, రైట్? ఓకే, so the value of cos square A plus sin square A is equals to 1, and how can I write cos square B? sin square B లో అడిగాడు కాబట్టి క్వశ్చన్, cos square ని విడుకోన sin square B లోకి కన్వర్ట్ చేద్దాం. సో how can I write this? 1 minus sin square B కదా cos square B అంటే, from the first identity, right or not? Okay, plus m square sin square B, right or not? Okay, so this is 1 equals to n square minus n square sin square B plus m square sin square B. సో ఇక్కడ n స్క్వేర్ ని తీసుకొచ్చాను అనుకోండి, 1 మైనస్ n స్క్వేర్ ఈక్వల్స్ టు, నాకు ఈ రెండిట్లో sin స్క్వేర్ B కామన్గా ఉంది. సో sin స్క్వేర్ B కామన్ తీస్తే నాకు ఇక్కడ m స్క్వేర్ వస్తుంది, ఇక్కడ మైనస్ n స్క్వేర్ వస్తుంది. సో వాట్ హీ హెస్ ఆస్క్డ్, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ B, అదే కదా వచ్చింది ఇక్కడ, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ B. వాట్ ఈస్ ద వాల్యూ? 1 మైనస్ n స్క్వేర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్, రైట్? ఒకవేళ ఇక్కడ ఏ అడిగాడు అనుకోండి, సైన్ స్క్వేర్ ఏ అడిగాడు అనుకోండి, అప్పుడు ఎట్లా చేస్తాం దీన్ని? సైన్ స్క్వేర్ బి కాదు, కాస్ ఏ కాదు, బి అడిగాడు అనుకోండి, సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ బి అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఈ పలానా సైన్ స్క్వేర్ బీని కాస్ స్క్వేర్ బీగా మార్చుకోవాలి. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ బి కింద కన్వర్ట్ చేసుకుని అప్పుడు కామన్ తీసుకోవాలి. అంటే అడిగిన దాన్ని బట్టి దేన్ని మార్చుకోవాలో మనకి తెలియాలన్నమాట. అర్థమైందా? దట్ ఈస్ ద లాజిక్ హియర్. సో ఇది 2000 ఎంసెట్ 2000లో వచ్చినటువంటి క్వశ్చన్, రైట్? సో సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్. ఇది కూడా 2000 ఎంసెట్లో వచ్చింది. క్వశ్చన్ ఈజ్, ఇఫ్ సైన్ ఆల్ఫా ప్లస్ కొసీకెన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఆల్ఫా ప్లస్ సీకెన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు కే ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాట్ స్క్వేర్ ఆల్ఫా, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, సింపుల్. అదే లాజిక్ ఫాలో అవ్వండి. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కొసీకెన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 సైన్ ఆల్ఫా కొసీకెన్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా ఇంటూ కొసీకెన్ ఆల్ఫా ఇన్ ద సెన్స్ 1 కదా, కొసీకెన్ ఆల్ఫా అంటే 1 బై సైన్, సైన్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 1 మిగులుతుంది. 2 ఇంటూ 1 ఈస్ 2 ఇట్ సెల్ఫ్, ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సీకెన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఇది కూడా 2a వస్తుంది. 2ab కదా, a ఇంటూ బి, కాస్ ఆల్ఫా ఇంటూ సీకెన్ ఆల్ఫా ఈజ్ 1 కాబట్టి 2 ఇంటూ 1 2 ఓన్లీ, ఈక్వల్స్ టు దిస్ 1. అవునా? సరే, సో సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ ఈజ్ 1. సో 1 ప్లస్ 2 ప్లస్ ఇక్కడ మళ్ళీ 2 ఉంది, ప్లస్ కొసీకెన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సీకెన్ స్క్వేర్ ఆల్ఫా మిగులుతుంది. ఎస్ ఓ నో? రైట్. సో 4 ప్లస్ 1 ఈజ్ 5 ప్లస్ కొసీకెన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఇక్కడ మాకు కాట్ స్క్వేర్ ఆల్ఫాలో తీసుకురావాలి. అంటే కొసీకెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. ఎస్ ఓ నో? సో కొసీకెన్ స్క్వేర్ తీటా ఈజ్ నథింగ్ బట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. సో 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సీకెన్ స్క్వేర్ ఆల్ఫా అని టాన్ స్క్వేర్ ఆల్ఫా అని చెప్తాం, సెకండ్ ఐడెంటిటీ. సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. సో సీకెన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇట్స్ 1 ప్లస్ tan square alpha, right? Okay, so 5 plus 6 plus 7, that is 7 plus tan square alpha plus cot square alpha. Avuna? So idi kada. So what is the value of k here? The value of k is 7. So second option is the correct answer. So identities మీద frame chesadu ee question, right? Let us see the next one, third one. Okay friends, now let us see the third question. Idi kuda MSET 2000 lo vachina question. See, sine of minus 660 degrees tan 1050 secant minus 420 whole divided by cos 225 cosecant 315 into cos 510. మనకు ఆల్రెడీ తెలుసు సైన్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ నథింగ్ బట్ మైనస్ సైన్ థీటా, కాబట్టి మైనస్ సైన్
వస్తుంది, మైనస్ బయటకు వచ్చేస్తుంది. 660 ఎలా రాయొచ్చు నేను? ఐ కెన్ రైట్ 660 యాజ్ 720 minus 60. అంటే 660కి 60 యాడ్ చేశాను అనుకోండి, నాకు 720 వస్తుంది. 720లోంచి 60 తీసేస్తే 660 వస్తుంది. ఎస్ ఆర్ నో? రైట్. సో tan ఆఫ్ తర్వాత నేను దీన్ని ఎలా రాయొచ్చు? 1050ని 1080 మైనస్ 30 అని రాయొచ్చు కదా. ఎందుకని 1080 కన్సిడర్ చేసుకున్నాను? దిస్ ఇస్ నథింగ్ బట్ 360 యొక్క మల్టిపుల్. 360 3s are 1080. ఎస్ ఆర్ నో? అందుకని తీసుకున్నాను. తర్వాత 360 degrees in the sense 2 pi radians. సో secant minus theta is secant theta only, మైనస్ అనేది రాదు. సో secant 420ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? 420 in the sense 360 plus 60, అవునా? ఓకే. whole divided by cos, what is 225? 270 minus 45, అవునా? I can write like this. And cosecant, because these are all allied angles రాసుకుంటున్నాను నేను. ఓకే. So what is cosecant 315? 315 in the sense 360 minus 45. Yes or no? Okay. తర్వాత cos of 510 అంటే ఏంటి? 360 plus 150 degrees గా రాయొచ్చు. Yes or no? Okay. So it is minus 720 in the sense 2 pi కదా? No, not 2 pi. 2 times of 2 pi. 362 is 720 కదా. సో 2 times of 2 pi అంటే ఇది ఎట్లా ఉంది? n into 2 pi మైనస్ తీటా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సైన్ ఆఫ్ n into 2 pi మైనస్ తీటా ఉంటే మైనస్ సైన్ తీటా వస్తుంది, అవునా? సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ సైన్ తీటా ప్లేస్లో 60 వచ్చింది, రైట్? ఓకే. దిస్ ఈజ్ నథింగ్ బట్ 3 times of 360, రైట్? 363 times. ఎస్ ఆర్ నో? సో tan of n into 2 pi minus theta, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. tan of n into 2 pi minus theta is nothing but minus tan theta, అవునా? సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ tan 30 degrees వస్తుంది. సో 360 plus theta, 360 plus theta is nothing but the first quadrant. ఫస్ట్ క్వాడ్రంట్లో secant is always positive, every function is positive in the first quadrant. 360కి ఫంక్షనాలిటీ ఏం మారదు కాబట్టి secant 60 వస్తుంది, రైట్? నెక్స్ట్ 270 minus theta is third quadrant. థర్డ్ క్వాడ్రంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్లో టీ ఈజ్ ద థర్డ్ క్వాడ్రంట్. అంటే tan cot పాజిటివ్, కాస్ విల్ బి నెగిటివ్. 270 వచ్చింది కాబట్టి కాస్ కాస్త ఏమవుతుంది? సైన్ అవుతుంది, సైన్ 45 అవుతుంది, రైట్? ఓకే. అండ్ తర్వాత 270 మైనస్ తీటా థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్ కాబట్టి మైనస్, రైట్? ఓకే. cosecant 360 minus theta, 360 minus theta is fourth quadrant, all silver teacups. cos secant positive, cosecant is negative, 360కి ఫంక్షన్ మారదు కాబట్టి ఇంటూ మైనస్ cosecant 45 వస్తుంది. నెక్స్ట్ 360 ప్లస్ theta is ఫస్ట్ క్వాడ్రంట్లో cos is పాజిటివ్, 360కి cos అలాగే ఉంటుంది కాబట్టి cos 150. cos 150 అంటే అర్థం ఏంటి? దీనికన్నా ముందు మైనస్లు తీసేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అంటే న్యూమరేటర్లో మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ క్యాన్సిల్, ఈ మైనస్ క్యాన్సిల్, ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకెక్కడైనా చూద్దాం, ఇక్కడ ఒక మైనస్ మిగిలిపోయింది, అంతే కదా? మైనస్లు తీస్తాను. ఇప్పుడు cos 150 నేను ఎలా రాయొచ్చు? cos 150ని అంటే cos ఆఫ్ 90 plus 60 అని రాయొచ్చు కదా. సో cos అంటే 90 plus theta is సెకండ్ క్వాడ్రంట్లో cos is నెగిటివ్, cos కాస్త సైన్ అవుతుంది బికాస్ ఆఫ్ 90 మైనస్ సైన్ 60 కాబట్టి cos 150 నేను ఎలా రాయొచ్చు? మైనస్ సైన్ 60 degrees అని రాయొచ్చు. సో మైనస్ ఈ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ సైన్ 60 క్యాన్సిల్ అయిపోతుంది. సో నాకు ఫైనల్గా మిగిలేది ఏంటి? tan 30 degrees is nothing but 1/√3 ఇంటూ secant 60. cos 60 ఎంత? 1/2. secant 60 is nothing but 2. నెక్స్ట్ sin 45 1/√2 అండ్ cosecant 45 ఇట్స్ ఆల్సో నథింగ్ బట్ √2. అంటే 1/sin 45కి రివర్సే కదా. సో సైన్ కొసీకెన్ పక్కనే ఉంటాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు 1 అయిపోతాయి. ఈ రెండు నిజానికి చూడండి 1 అయిపోయింది కదా, √2 ఇంటూ 1/√2 1. సో ఆన్సర్ ఈస్ 2 డివైడెడ్ బై √3. సైన్ తీటా ఇంటూ కొసీకెన్ తీటా వాల్యూ ఈజ్ 1 కాబట్టి డినామినేటర్ 1 అయిపోయింది, క్యాన్సిల్ అయ్యాయి. tan తీటా ఇంటూ సీకెన్ తీటా ఈజ్ నథింగ్ బట్ 1/√3 ఇంటూ 2 దట్ ఈస్ నథింగ్ బట్ 2/√3. ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, రైట్? Very logical question. Now let us see the fourth one. Okay, to get this question, cos 6 degrees into sin 24 into cos 72. మనకి cos 72 తెలుసు. See, sin 18 value equals to cos 72 degrees. అవునా?
దిస్ ఈజ్ నథింగ్ బట్ √5 - 1/4. అవునా, ఇది మనకు తెలుసు. కానీ ఈ రెండు మనకు తెలియదు కదా, కాబట్టి ఏం చేయాలి, దీన్ని కొంచెం మ్యానిపులేట్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఉంది, 24 ఉంది. 6 + 24 ఈజ్ నథింగ్ బట్ 30. మళ్ళీ మనకి 30 తెలుసు, cos 30 తెలుసు, sin 30 తెలుసు. 24 - 6 ఎంత, 18 వస్తుంది. కాబట్టి sin 18 తెలుసు, cos 18 తెలుసు. కాబట్టి దీన్ని అలా వచ్చే విధంగా ఎలా మార్చుకోవాలి అంటే 1/2 చేసి 2తో మల్టిప్లై చేయండి. 2 cos A, లేదా సైన్తో స్టార్ట్ చేయండి. 2 sin A cos B. ఆ ఫార్మాట్ వచ్చేసిందా, 2 sin A cos B. సో 2 sin A cos B అంటే sin of A plus B plus sin of A minus B. Yes or no? So 1/2 into sin of A plus B, 24 plus 6, that is nothing but 30, plus sin of A minus B, 24 minus 6, that is nothing but 18. So into cos 72. Yes or no? So 1/2 into what is the value of sin 30? 1/2. What is the value of sin 18? √5 - 1/4. గుర్తుపెట్టుకోండి వాల్యూ. అండ్ cos 72 కూడా √5 - 1/4. సో దీన్ని సింపుల్గా సాల్వ్ చేసేయండి. మనకి ఎలా వస్తుందంటే ముందు 1/2 into √5 - 1/4 అంటే √5 - 1/8 వస్తుంది. ఎస్ ఓ నో, 2 4s 8 కదా. మళ్ళీ దీన్ని కూడా 2 + √5 - 1/4 అంతేనా. యా, ఎల్సిఎం చేస్తే ఇక్కడ 4 వస్తుంది, 2 2s 4, 2 + √5 - 1, రైట్. సో √5 - 1/8 into √5 + 1/4, రైట్. సో A minus B into A plus B, A square minus B square అంటే √5 whole square minus 1 square divided by 8 4s 32, రైట్. 8 4s 32 కదా. సో √2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 5 - 1/32. వాట్ ఐ విల్ బి గెటింగ్, 4/32. దట్ ఈస్ నథింగ్ బట్ 4 8s 32. 1/8 ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. రైట్ ఫ్రెండ్స్, వెరీ లాజికల్ క్వశ్చన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే sin 18 = cos 72 = √5 - 1/4. ఇది ఆల్రెడీ మనకు తెలిసింది కాబట్టి ఈ రెండింటిని మనం మ్యానిపులేట్ చేసుకోవాలి. అవునా, రైట్. సో లెట్ us see the last one. Friends, this question is the question number 4. This is question number 4 టెస్ట్లో. ఇది question number 4 అండ్ ఇది కూడా MSET 2000లోనే వచ్చిన క్వశ్చన్ అనమాట. రైట్. Now let us see the last one. Okay, now let us see this question. If sin alpha plus sin beta equals to A, cos alpha plus cos beta equals to B, then what is asking is sin of alpha plus beta. సరే, ఇది sin C plus sin D ఫార్మాట్లో ఉంది. అవునా, సో దాన్ని మనం ఎలా మ్యానిపులేట్ చేస్తాం. sin C plus sin D equals to 2 sin C plus D/2, సో alpha plus beta by 2, అవునా, into cos C minus D/2 into cos of alpha minus beta by 2 equals to A, రైట్. తర్వాత cos C plus cos D ఫార్ములా ఎంత, 2 cos C plus D/2 into cos C minus D/2, అవునా. సో ఆ ఫార్ములా రాస్తే సి ఫ్రెండ్స్, 2 cos alpha plus beta by 2 into cos of alpha minus beta by 2, అవునా, ట్రాన్స్ఫర్మేషన్స్లో ఫార్ములాస్. సరే, బి. సో ఈ రెండు ఈక్వేషన్స్ని నేను డివైడ్ చేస్తాను. అలాంటప్పుడు నాకు ఏమొస్తుంది, ఈక్వల్స్ టు A/B వస్తుంది కదా. ఎందుకు డివైడ్ చేస్తున్నాను, ఆల్ఫా మైనస్ బీటా క్యాన్సిల్ అవ్వడానికి, ఆల్ఫా మైనస్ బీటా బై 2 అనే యాంగిల్ క్యాన్సిల్ అవ్వడానికి. ఐ ఓన్లీ నీడ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 2 విల్ గెట్ క్యాన్సిల్. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, I will be getting as sin alpha plus beta by 2 by cos of alpha plus beta by 2, tan of alpha plus beta by 2 వస్తుంది. ఈక్వల్స్ టు ఎంత, A/B. అవునా, ఇక్కడ నన్ను అడిగింది సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్ తీటా అని ట్యాన్లో ఎలా రాయొచ్చు, sin 2 theta అని ట్యాన్లో ఎలా రాయొచ్చు, sin 2 theta equal to 2 tan theta by 1 plus tan square theta, అవునా. అదే ఉంటే సైన్ ఆఫ్ 2 into theta by 2 ఉందనుకోండి, theta ప్లస్లో theta by 2 రీప్లేస్ చేయండి. చేసినప్పుడు 2 into tan theta by 2 by 1 plus tan square theta by 2, అవునా. 2 క్యాన్సిల్ అయిపోతే దిస్ ఇస్ నథింగ్ బట్ సైన్ theta అయినా, అంటే సైన్ theta అని 2 tan theta by 2 by 1 plus tan square theta by 2 అని రాయచ్చా. సో ఇన్ ద సేమ్ వే నాకు సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కావాలి, సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కావాలి. దట్ ఈస్ నథింగ్ బట్ 2 tan of alpha plus beta by 2, యాంగిలే ఆల్ఫా ప్లస్ బీటా. సో 2 tan theta by 2, సో theta ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, హోల్ డివైడెడ్ బై 1 plus tan square alpha plus beta by 2, అవునా. వాట్ ఈస్ tan of alpha plus beta by 2 వాల్యూ, a by b. సో 2 into a by b whole divided by 1 plus a square by b square, right or not. So 2a by b whole divided by b square plus a square divided by b square. So b పైకి వెళ్ళిపోతుంది, 2ab divided by a square plus b square. So answer is option D, right.
సో ఐ హోప్ యూ ఎంజాయ్ దీస్ ప్రాబ్లమ్స్. ఇది కూడా ఎంసెట్ 2000 ఈరోజు పెట్టుకున్న టెస్ట్ కూడా ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్సే, రైట్? సో మోస్ట్లీ మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటిని, సో దట్ మీకు రివిజన్గా ఉంటుంది. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. And if you have any doubt, please post in our Telegram group channel. Thank you so much.